మహారాష్ట్రలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా 29 నగరపాలక సంస్థల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో 227 వార్డులకు గాను బీజేపీ నేతృత్వంలోని కూటమి 63 వార్డుల్లో ముందంజలో ఉంది. శివసేన యూబీటీ 34, కాంగ్రెస్ 5, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన 3 వార్డుల్లో ముందంజలో ఉన్నాయి. పూణేలో 165 వార్డులకు గాను బీజేపీ 47 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్సీపీ ఎస్పీ కూటమి 17 వార్డుల్లో ముందంజలో ఉంది. నాగపూర్లో కూడా బీజేపీ లీడ్లో ఉంది. ముంబై నగరపాలక సంస్థ బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ శివసేన సిందే కూటమిదే విజయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నగరపాలక సంస్థల ఓట్ల లెక్కింపునకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి మహేష్ తివారిని అడిగి తెలుసుకుందాం. తివారి, చెప్పండి, నగరపాలక సంస్థల్లో లెక్కింపు సరళి ఎలా సాగుతుంది? తాజా సమాచారం ఏంటి? ఎవరు ఈ విషయం ఇవాళ తెలిసిపోతుంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంటే మనం చూస్తే దేశంలో చాలా పెద్ద మున్సిపల్ కార్పొరేషన్, దేశంలో కాక ఏషియాలో కూడా మనం అనొచ్చు. ఆర్థిక రాజధాని ముంబైకు అని చూస్తూ ఉంటారు. అలాంటి మున్సిపల్ కార్పొరేషన్ కు కైవసం చేసుకుంటానికి బీజేపీ కూటమి, ఠాకరే బ్రదర్స్ కూటమి మధ్యలో చాలా పెద్ద సంఘర్షణ జరుగుతుంది. టోటల్ మనం చూస్తే ఇక్కడ 29 ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ముంబై అలాగే ఆర్ఎస్ఎస్ కు ఒక హెడ్ క్వార్టర్ ఉన్న నాగ్పూర్, పుణే, నవీ ముంబై, ఠానే ఇలాంటి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్స్ లో ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానికి నిన్న జరిగిన ఎలక్షన్ దానికి కౌంటింగ్ ఇవాళ పొద్దుట నుంచి 10 గంటల నుంచి స్టార్ట్ అయింది. దాంట్లో ఇప్పుడు వచ్చే ట్రెండ్స్ మనం చూస్తే బీజేపీ కూటమికి ఏదైతే ఉందో 90 దాకా ముంబైలో సీట్స్ ట్రెండింగ్ లో చూపిస్తున్నాయి. అలాగే శివసేన ఉద్ధవ్ ఠాకరే కూటమికు 57 వరకు ఇప్పుడు సీట్స్ వచ్చే అవకాశాలు ఇట్లా ట్రెండింగ్ లో చూపిస్తున్నాయి. దీంట్లో మనం చూస్తే చాలా టఫ్ కాంపిటీషన్, ఇద్దరి మధ్యలో హోరాహోరీ కాంపిటీషన్ జరిగినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే పోయిన 4 సంవత్సరాల్లో మహారాష్ట్ర పాలిటిక్స్ లో జరిగిన ఏ అయితే చేంజెస్ ఉన్నాయి దాని రిజల్ట్ ఇవాళ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఏకనాథ్ బాలాసాహెబ్ ఠాకరే ఉన్నారు ఆ సమయంలో రాజ్ ఠాకరే బయటపడి ఆయన ఎంఎన్ఎస్ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పెట్టారు. దాని తర్వాత ఈ ఠాకరే బ్రదర్స్ ఇద్దరు విడిపోయారు. 2006 నుంచి ఇప్పటి వరకు వాళ్ళిద్దరు వేరే వేరే ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఏకనాథ్ షిండే శివసేన నుంచి బయట వెళ్ళారు, వేరే శివసేన గూట్ పెట్టారు, అప్పటి నుంచి ఠాకరే బ్రదర్స్ ఇద్దరు కలిసి రావాలని మరాఠీ పబ్లిక్ లో ఏదైతే టాక్ జరుగుతుందో దాని తర్వాత కొన్ని నెలల క్రితం ఈ ఇద్దరు ఠాకరే బ్రదర్స్ బయట కలిసి ఎన్నికలు పోటీ చేయడానికి డిసిజన్ తీసుకున్నారు. దాని తర్వాత జరిగే ఈ ఫస్ట్ ఎలక్షన్, ఈ ఎలక్షన్ లో బీజేపీ తర్వాత ఠాకరే బ్రాండ్ ఈ ఇద్దరి మధ్యలో ముంబైలో ఎవరు ఓటర్స్ వాళ్ళ వైపు ఇచ్చేస్తారని అందరు చూస్తున్నారు. దాంట్లో ఇవాళ ఏదైతే ట్రెండింగ్ అయితే చూపిస్తున్నాయి దాంట్లో బీజేపీకే అక్కడ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పైన విజయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఏదైతే అందరు అనుకున్నారో, అంచనా వేశారు ఠాకరే బ్రదర్స్ కు ఇప్పుడు ముంబైలో అంతా ఉండదని, కానీ ఇవాళ వచ్చే ట్రెండింగ్ చూస్తే వాళ్ళు కూడా చాలా పెద్ద మంచిగా ఫైట్ ఇచ్చారు అని కనిపిస్తుంది. అలాగే నాగ్పూర్ ఏదైతే బీజేపీ కు చాలా పెద్ద ఒక సిటీ, అంటే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ అంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన సొంత ఊరు సిటీ అది. అక్కడ కూడా బీజేపీకు చాలా పెద్ద విజయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుణే లాంటి పెద్ద సిటీ ఏదైతుందో అక్కడ కూడా బీజేపీ ట్రెండింగ్ లో ఉంది. మనము ఇంకా పగటి వరకు మనకు పూర్తి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ రిజల్ట్స్ పైన పూర్తి దేశం నుంచి చూస్తున్నారు. ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయం ఏదైతే ఉందో దానికి ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చే ఈ పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ముంబై లాంటి ఆర్థిక రాజధాని ఏదైతే ఉందో దానిపైన అందరి ఈ రిజల్ట్ లో ఎలాంటి ఓటర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేస్తారో అని కనిపిస్తుంది. ధన్యవాదాలు తివారి.